లావణ్యాదేవి హియర్. సో ఇది ఫస్ట్ వీడియో అనుకుంటా నేను తెలుగులో చేయబోతున్నాను. ఈ వీడియో ఏంటంటే హెయిర్ కలర్. ఆల్రెడీ హెయిర్ అంతా కలర్ ఉంది, ఇంకేం కలర్ వేసుకుంటుంది అనుకుంటున్నారా? ఎందుకు వేసుకుందామని అనిపించిందంటే రీసెంట్గా షార్క్ ట్యాంక్ చూసా. షార్క్ ట్యాంక్లో వన్ ఆఫ్ ద కో-ఫౌండర్ తను పింక్ అండ్ వైలెట్ వేసుకునింది. అది పిచ్చేయంగానే నాకు నచ్చేసి ఇంకా నేను కూడా పింక్ వైలెట్ వేసుకుందాము, డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది అని చెప్పి ఇదో ప్యారడైస్ నుంచి పింక్ అండ్ వైలెట్ హెయిర్ కలర్స్ ఆర్డర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మీ ముందు నేను హెయిర్ కలర్ వేసుకొని అది ఎలా ఉంటుందో చూసి మీకు ఒక ఫ్రాంక్ రివ్యూ ఇద్దామని డిసైడ్ అయ్యాను. తెలుగులో చెప్తే బాగా కనెక్ట్ అవుతా, బాగా న్యాచురల్గా ఉంటుంది అని తెలుగులో సజెస్ట్ చేశాడు మా అన్న చెప్పమని, అందుకే తెలుగులో ట్రై చేస్తున్నా. ఓపెన్ అయితే చేసా. యాక్చువల్లీ ఇంకోటి చెప్దాం అనుకున్నాను, ఇది నేను purple.comలో ఆర్డర్ చేశాను, కొంచెం కాస్ట్ తక్కువ ఉందని. బట్ ప్యారడైజ్ నుంచి వచ్చింది, ప్యారడైజ్ వాళ్ళే పంపించారు. సో దీన్ని ఏమంటారంటే డ్రాప్ షిప్మెంట్ అని మా అన్న చెప్పాడు. ఎందుకంటే మా అన్న purple.comలో పనిచేస్తాడు కాబట్టి హీ ఎక్స్ప్లెయిన్ మీ దిస్. ఎందుకంటే నేను అడిగా purple.comలో ఆర్డర్ చేస్తే ప్యారడైజ్ నుంచి ఎలా వచ్చింది డైరెక్ట్గా. సో దిస్ ఇస్ కాల్డ్ డ్రాప్ షిప్మెంట్. ఓపెన్ అయితే చేసా. 2 కలర్స్ ఆర్డర్ చేశానని చెప్పా కదా, పింక్ అండ్ వైలెట్. ఇలా చిన్న చిన్న 2 డబ్బాలు పెట్టించారు. బట్ నేను ఎందుకో డిసప్పాయింట్ అయ్యా. నేను చూసిన వీడియోస్లో అన్నీ పెద్ద పెద్ద జార్స్ ఉన్నాయి. అది విత్ కాంబో సెట్ ఏమో. దిస్ ఈజ్ ఓన్లీ జార్, బబుల్ వ్రాప్డ్ అండ్ హియర్ యూ గో. ఇది వచ్చి ఎలక్ట్రిక్ పర్పుల్ ఫ్రమ్ ప్యారడైజ్. ఇది ఇంకోటి కూడా ఓపెన్ చేసేద్దామండి. ఇది వచ్చి కరోలా పింక్ అనుకుంటా. చేసేసా. సో ఇది అండి, 2 ఆర్డర్ చేసేసాను. ఒకటి ఎలక్ట్రిక్ పర్పుల్ అండ్ ఒకటి కరోలా పింక్. ఇవి చిన్ని జార్స్, ఇది నా చేయి అంతే ఉన్నాయి, నా చేతిలో పట్టేసాయి 2 చిన్న జార్స్. యాక్చువల్లీ దీంట్లో గ్లౌజ్ ఇవ్వలేదు, బ్రష్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకు కొంచెం డిస్సాటిస్ఫైడ్ నేను ఇది చూసి. బట్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ జార్ మీదే ఇచ్చాడు అనుకుంటా. యా, స్కాన్ టు రీడ్ ద మాన్యువల్. మనం ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను స్కాన్ చేసి ఫోన్ నుంచి చూసుకొని చదువుకోవాలి. కానీ పెద్ద బాక్సెస్లో ఒక మంచి డీటెయిల్ పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ కూడా చూడడానికి చాలా బాగుంది, అన్ని డీటెయిల్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని. ఇప్పుడు నేను ఇంకా దీనిలోనే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి నేను అప్లై చేయడం స్టార్ట్ చేస్తా. సో నాకు ఈ 2 ప్రైస్ విషయానికి వస్తే, ఈ 2 జార్స్ నాకు కలిపి 1230 రూపీస్కి వచ్చింది. అండ్ ఇది 120 grams ఈచ్. వాళ్ళు గ్లౌజ్ కూడా ఇవ్వలేదు కాబట్టి లక్కీగా మా మమ్మీని అడిగా గ్లౌజ్ ఇంట్లో ఏమైనా ఉన్నాయంటే. లక్కీగా నాకు 2 గ్లౌజులు దొరికాయి. అండ్ ఆల్రెడీ పాత షర్ట్ వేసుకున్నాను, సో మరకలు అయినా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకా తీసి అది అప్లై చేసేసుకోవడమే. అందరూ స్మెల్ గురించి చాలా బాగా చెప్పారు, ఇది స్మెల్ బాగుంది అని. చూద్దాం ఎలా ఉందో. ఓపెన్ చేస్తున్నా. స్మెల్ నాకైతే బబుల్ గమ్ వాసన. స్మెల్ బాగుంది. ఇంకో 2-3 ఫ్లేవర్స్ ఉంటే బాగుండు. స్మెల్ నిజంగా బాగుంది. అసలు హెయిర్ కలర్ అంటే కెమికల్ స్మెల్ లాగే లేదు. స్మెల్ యాక్చువల్లీ చాలా బాగుంది. ఇది హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, వీగన్ అండ్ క్రూయల్టీ ఫ్రీ. ఆమ్లా, అలోవెరా, హైబిస్కస్, బ్రహ్మి, బ్రింగ్రాజ్. ఇది వీళ్ళైతే ఇక్కడ ఏం రాశారంటే apply, rinse and dry. Apply the color and leave it for 30 to 60 minutes. Rinse with cold water. Apply conditioner. Rinse again. Dry and style your hair to get best results. సో ట్రై చేసేద్దాం. ఎలా హెయిర్ కలర్ చేయాలి, ఎక్కడ హెయిర్ కలర్ చేయాలి అయితే అర్థం కావట్లేదు, కానీ హెయిర్ కలర్ చేయాలని ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే అక్కడక్కడ కొన్ని పోర్షన్స్ తీసుకొని పింక్ వైలెట్ ఎలా పడితే అలా చేద్దామని ఉన్నాను. సో లెట్స్ స్టార్ట్. ఎలా ఉంటానో. అండ్ ఇంకో చెప్పడం మర్చిపోయా, బ్లాక్ హెయిర్ మీద కలర్ వేస్తే కనిపించదు, అందుకని బ్లీచ్ చేస్తారు. బ్లీచ్ చేస్తే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. బ్లీచ్ ఇస్ నాట్ అంత మంచిది కాదు, ఎందుకంటే బ్లీచ్ చేస్తే హెయిర్ వైట్ అవుతుంది. వైట్ అయినప్పుడే కలర్ బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు బ్లీచ్ వేయాలి అని అనుకోవట్లేదు ఈ కలర్ కోసం. అక్కడక్కడ బ్రౌన్ ఉంది కదా, సో ఎక్కడైతే నాకు బ్రౌన్ హెయిర్ కనిపిస్తే ఆ బ్రౌన్ మీద నేను కలర్ వస్తాను. కంపేర్ టు బ్లాక్, బ్రౌన్ మీద నాకు కొంచెం హెయిర్ కలర్ కనిపిస్తుంది అని అనుకుంటున్నా. సో ట్రై చేద్దాం. గ్లౌజ్ అయితే వేసుకునేసా, నాకే భయంగా ఉంది వేసుకోవాలా వద్దా అని. బట్ ట్రై చేద్దాం, ఏముంది, ఇది టెంపరీ, పర్మనెంట్ కలర్ కాదు. క్యాప్కే చాలా ఉంది, అందుకని ఫస్ట్ క్యాప్ ఎలా వేసుకోవాలో
బాగా చూడండి. ఓకే, హోలీకి కలర్స్ తీసుకుంటాం కదా, హ్యాపీ వచ్చి చాలా మంది స్కాల్కి టచ్ చేసి వేసుకుంటారు హెయిర్ కలర్. సో నాకు స్కాల్కి కలర్ టచ్ చేయాలి అని లేదు, సో అంత స్టిక్కర్ వేసుకుంటాను. యాక్చువల్లీ పింక్ అప్లై చేసుకునేసాను. ఇంకో గ్లౌజ్ ఉంది అని చూద్దాం అనుకుంటే ఇంకో గ్లౌజ్ లేదు. అండ్ అదే పింక్ గ్లౌజ్ వాష్ చేస్తే వాటరీగా ఉంది. సో నాకు ఆ వాటరీ గ్లౌజ్ మళ్ళీ నా వైలెట్ జార్లో పెట్టాలని లేదు. బై ద వే నేను పింక్ అక్కడక్కడ కొంచెం పూసా, ఇక్కడ కొంచెం ఫేస్కి కూడా అయింది. ఇప్పుడు ఎక్కడైతే డ్రై ఏరియాస్ ఉన్నాయో నేను అక్కడ చేత్తోనే వైలెట్ అప్లై చేస్తాను. బట్ వాళ్ళు గ్లౌజ్ ఇచ్చుంటే బాగుండు. సో నేను ఇంత వాడాక బాగానే వాడా, ఇంకా 80% ఉంది. వేసుకునేసా. ఒక 15 minutes పట్టింది. నా చేతులంతా ఇప్పుడు వైలెట్ అయ్యాయి. నాకు తెలియదు ఇప్పుడు ఇది పోతుందా లేదా అని. ఇది పోకపోతే నా పరిస్థితి ఏంటి? నా చేతులు అంటే మరి అయ్యో బాబోయ్, తక్కువ ఓన్లీ 2 fingers యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ మొత్తం ఇలా అంటే అలా అయిపోయింది. ఇప్పుడు నాకు పెయిన్గా ఉంది. అప్లై అయితే చేసుకునేసా, ఎక్కడ పడితే అక్కడ వైలెట్ పింక్ కరెక్ట్గా ఫస్ట్లో 4 streaks అన్నాను. పూసుకుంటూ సర్లే మొత్తం పూసుకునేద్దామని ఇలా అయితే ప్రస్తుతానికి పింక్ వైలెట్ పూసుకున్నారు. స్మెల్ కూడా బాగానే ఉంది. చూద్దాం, 30 to 60 minutes వెయిట్ చేయాలి అని అన్నారు. ఒక 50-60 minutes తర్వాత నేను హెడ్ బాత్ చేసుకొని మీకు రిజల్ట్స్ చూపిస్తాను. చేత్తో వేసినందువల్ల నా హ్యాండ్స్ ఇంకా హెయిర్ కలర్ అలాగే ఉంది. నెవర్ మీరు చేత్తో వేయకండి. ఆల్వేస్ గ్లౌజ్ వేసుకొని బ్రష్తో అప్లై చేసుకునేదే బెటర్. నా అలాగా తప్పు చేయకండి. సో ఇంకా నేను ఈ హెయిర్ కలర్ కోసం ఈవెన్ ఈ హ్యాండ్ కూడా ఫుల్ వైలెట్ ఉంది. ఎప్పుడు పోతుందో తెలియదు, త్వరగా పోతుందని ఆలోచిస్తున్నా. ఓకే, దట్స్ ఇట్.